అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ మీరందరూ నా పెళ్ళికి తప్పక రావాలి. అది 100వ చెప్పడం. వస్తాంలేవే రాధిక, ఇంకా ఎన్నిసార్లు చెబుతావు అంది వాసంతి. అది సరే కానీ మీ కాబోయే శ్రీవారికి తల్లి ఉందా అడిగింది శ్రీవాణి. అదేంటే తల్లి ఉండక అతను ఎలా పుడతాడు నవ్వుతూ అడిగింది రమ. అంటే నా ఉద్దేశం బతికే ఉందా అంది శ్రీవాణి. దూరంగా కూర్చుని వీళ్ళ మాటలు వింటున్న అశ్వినికి ఆ మాటలు బాధ కలిగించాయి. ఆ అమ్మాయిలందరూ ఎంఏ పరీక్షలకు సిద్ధపడుతున్నారు. ఎవరు ఉంటే ఏమిటే, వెళ్ళి అవగానే రాధిక అమెరికా చెక్కేస్తుందిగా అంది వాసంతి. అందరి వైపు గర్వంగా చూసింది రాధిక. ఏమోనమ్మా, నేను మాత్రం అత్త ఉంటే ఆ పెళ్ళికి ఒప్పుకోను, ఇంకా ఆ విషయాన్నే సాగదీస్తూ అంది శ్రీవాణి. అత్తగారంటే ఎందుకే నీకంత ఇష్టత ఆరా తీసింది రాధిక. ఎన్ని సినిమాల్లో ఎన్ని సీరియల్లో చూడడం లేదు, అత్తగారు కోడళ్ళను ఎంత హింసిస్తున్నారో. నాకు మాత్రం పెళ్లి గురించి తలుచుకుంటే కోడళ్లను ఆరళ్ళు పెడుతున్న అత్తగారులే కళ్ళ ముందు కదులుతారు అంది శ్రీవాణి. ఆమె కళ్ళల్లో నిజంగానే భయం కనపడింది. అత్తలందరూ అలానే ఉంటారా అడిగింది అశ్విని. వాళ్ళ ఇంట్లో ఆమె తల్లి నాయనమ్మలు ఎప్పుడూ తల్లి కూతుళ్ళలా ఉంటారే కానీ ఒక్క మాట అనుకోవడం ఆమె వినలేదు. శ్రీవాణి మాటలు ఆమెకి కొత్తగా అనిపించింది. అందరూ అలా ఎందుకుంటారు, కానీ ఎక్కువ శాతం అలానే ఉంటారు అంది శ్రీవాణి. సినిమాల్లో అత్తగారులు గుర్తుకు వచ్చి ఆమె చెప్పింది నిజమేననిపించింది. నిజమే, నిన్న వార్తల్లో విన్నాను, భర్త అత్త కలిసి ఒక అమ్మాయిని చంపేశారట అంది సుజిత. బాబోయ్, ఆపండే తల్లి, మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉంది పెద్దగా అరిచింది రాధిక. రాధిక పెళ్ళైన వారానికి నా పెళ్ళి, అందరూ తప్పక రావాలి. అప్పుడే అక్కడికి వచ్చిన సుగుణ తన పెళ్లి కార్డును అందరికీ చూపిస్తూ మళ్ళీ అత్తలు కూడా అందుకుంది శ్రీవాణి. అలా 10 రోజులుగా అత్తలను ఆడిపోసుకుంటున్నారు ఆ పెళ్లిగాని పడతలు. నెల రోజులలో పరీక్షలు అయిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. పెళ్లి కొడుకు నచ్చాడా అశ్వినిని అడిగింది ఆమె బామ్మ. ఏమీ మాట్లాడకుండా తలదించుకుంది అశ్విని. చెప్పవే తల్లి, మా అందరికీ నచ్చాడు పిల్లోడు, నీ మనసులో ఏముందో చెబితే తర్వాత పనులు చేసుకుంటాము అంది అశ్విని పిన్ని. అతను నచ్చాడు, కానీ అతని తల్లిని చూస్తుంటేనే భయమేస్తుంది నసిగింది అశ్విని. అతని తల్లిని చూస్తుంటేనా అందరూ ఆశ్చర్యంతో నోరెళ్ళ పెట్టారు. ఆవిడ నిన్నేమైనా అందా అడిగింది అశ్విని నీ తల్లి. ఏమోనమ్మా, ఆవిడ ముఖం సీరియస్గా ఉంది, మాట కూడా గట్టిగా ఉండి నాకు భయంగా ఉంది అంటూ తల్లిని కౌగిలించుకుని బావురుమంది. పిచ్చిదాన, ఆమె చాలా మంచిది, వాళ్ళకి ఒక్కగానొక కొడుకు. కొందరి మాట కటువుగా ఉన్న మనసు వెన్నలాగా ఉంటుంది. మా అందరితో కలిసిపోయింది, నువ్వు భయపడవలసింది ఏమీ లేదు అంటూ అందరూ ఆమెకి ధైర్యం నూరిపోశారు. వైభవంగా అశ్విని కృష్ణల పెళ్లి జరిగింది. అత్తగారింటికి బయలుదేరే ముందు కన్నీరు మున్నీరుగా ఏడ్చింది అశ్విని. భయంగా అత్తగారింట్లో అడుగుపెట్టింది. శ్రీవాణి మాటలే పదే పదే ఆమెకి గుర్తుకు వస్తున్నాయి. అమ్మ, సినిమాకు వెళ్ళి వస్తాం అన్నాడు కృష్ణ. సరే, జాగ్రత్త అంది కామేశ్వరమ్మ. బయటకు వెళుతూ అత్తగారికి చెప్పాలా వద్దా అని సంశయించింది అశ్విని. వెళ్ళి వస్తామండి భర్త వెనక నిలబడి నసిగింది అశ్విని. సరే అంది ముక్తసరిగా కామేశ్వరమ్మ. ఆమె కూడా కోడలితో చాలా తక్కువగా మాట్లాడుతుంది. వాళ్ళు సినిమా నుండి వచ్చేసరికి కామేశ్వరమ్మ నిద్రపోయింది. అశ్వినికి తన ఇల్లు గుర్తుకు వచ్చింది. అందరూ కలిసి సినిమాకు వెళ్ళేవాళ్ళు. ఒకవేళ బామ్మ సినిమాకు రాకుంటే ఆమె వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చునేది. సినిమా విశేషాలు చెప్పుకుంటూ భోజనం చేసేవారు. ఏమండి కాఫీ అంటూ భర్త చేతికి కాఫీ కప్పు అందించింది అశ్విని. అమ్మకు ఇచ్చావా అడిగాడు కృష్ణ. లేదు అంది అది తన పని కాదట్టినట్లుగా. కృష్ణ ఏమీ మాట్లాడలేదు. వెళ్ళే 3 నెలలు గడిచాయి. అత్తగారికి ఏ విషయంలోనూ అశ్విని సహాయపడేది కాదు, ఆమె కూడా పట్టించుకునేది కాదు. అమ్మా, వచ్చేసావా ఆనందంగా ఎగురుకుంటూ తల్లికి ఎదురెళ్ళబోయిన అశ్వినికి మధ్యలోనే తల్లిని అత్తగారు పలకరించడం చూసి మూతు 3 వంకర్లు తిప్పింది. ఏంటి వదిన గారు, ప్రయాణం బాగా జరిగిందా, ఇంటి దగ్గర అందరూ బాగున్నారా అడిగింది కామేశ్వరమ్మ రాజేశ్వరిని. అందరూ బాగున్నారు, మీరెలా ఉన్నారు, ఆరోగ్యం కుశలమేనా అడిగింది అశ్విని తల్లి కామేశ్వరమ్మను. తల్లి చేతిలో సామాను తీసుకుని తల్లిని గదిలోకి తీసుకువెళ్ళింది. అమ్మా, నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంది తల్లిని కౌగిలించుకుంటూ. అత్తయ్య గారు రాత్రి తను నిద్రపోలేదు, నన్ను నిద్రపోనివ్వలేదు. 3 అయ్యింది, వెళ్ళండి అమ్మ వస్తుంది అంటూ ఒకటే పోరు అన్నాడు కృష్ణ నవ్వుతూ. అమ్మ, స్నానం చేసిరా, వేడివేడి కాఫీ తెస్తాను అంటూ బాత్రూమ్ చూపించింది. స్నానం చేసి వచ్చి సోఫాలో కూర్చుని తల్లికి కాఫీ అందిస్తూ నాన్న ఎలా ఉన్నారమ్మా అంటూ కుశల ప్రశ్నలు మొదలుపెట్టింది. మీ అత్తగారికి కాఫీ ఇచ్చావా అడిగింది ఆమె సుగుణను. ఆవిడే పెట్టుకుంటారులే నిర్లక్ష్యంగా చెబుతున్న కూతుర్ని చూసి నివ్వెరపోయింది రాజేశ్వరి. వియ్యపురాళ్ళు ఇద్దరూ కలిసి వంట చేశారు. ఆ రోజు ఆదివారం కావడంతో కృష్ణ కూడా ఇంట్లోనే ఉన్నాడు. అమ్మ, భోజనం వడ్డించానురా పిలిచింది అశ్విని. మీ అత్తగారిని పిలువు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అంది. ఆవిడ తర్వాత తింటారు. మళ్ళీ అదే నిర్లక్ష్యం. రాజేశ్వరికి కూతుర్ని చూస్తుంటే తాను పెంచిన అశ్వినినేనా అనిపించింది. ఉన్న 2 రోజులు అదే ధోరణి. అమ్మ, సాయంత్రం సినిమాకి వెళ్దాం, కృష్ణ టికెట్లు తెస్తాడు అంది అశ్విని. మీ అత్తగారు నేను గుడికి వెళ్తాము, మీరు వెళ్ళండి అంది రాజేశ్వరి ముభావంగా కూతురితో. కూతురి ప్రవర్తన ఆవిడికి నచ్చలేదు. మరి వదినా,
మా అమ్మాయి ఇంట్లో కలివిడిగా ఉంటుందా? దారిలో అడిగింది రాజేశ్వరి కామేశ్వరమ్మను. కొంతసేపు ఏమీ మాట్లాడలేదు ఆవిడ. మంచి పిల్ల అంది చివరకు. కాదు, మీరు ఏదో దాస్తున్నారు. మా అమ్మాయి ప్రవర్తనను నేను గమనిస్తూనే ఉన్నాను. ఏమి జరిగిందో చెప్పండి, ఒక రకంగా ప్రాధేయపడింది రాజేశ్వరి. పెళ్ళయి మా ఇంటికి వచ్చిన కొన్ని రోజులు నాతో అస్సలు మాట్లాడలేదు అశ్విని. కొత్త కదా, అందుకేనేమో అనుకున్నాను. ఒకరోజు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. అందులో నా ప్రస్తావన వచ్చింది. ఏమిటా అని విన్నాను. మా అత్తగారా, ఆవిడ పనులు ఆవిడే చేసుకుంటుంది. ఆవిడని నేనేమీ పట్టించుకోవడం లేదు. నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను శ్రీవాణి. మా ఆయన అవేమీ పట్టించుకోరు. నేను హ్యాపీ అంటూ పెద్దగా నవ్వింది. నా మనసు చాలా బాధపడింది. ఆ రోజు నుండి అశ్వినిని నేనేమీ అడగను, ఆమెతో చేయించుకోను. కళ్ళు తుడుచుకుంటూ ముగించింది కామేశ్వరమ్మ. కృష్ణ, అశ్విని మీ అమ్మగారిని ఎలా చూస్తుందో నీకు తెలుసా? కూతురు లేని సమయం చూసి అల్లుడిని అడిగింది సుగుణమ్మ. తెలుసు. అతని గొంతులో బాధ వినిపించింది. మరి నువ్వు అశ్వినికి చెప్పలేదా? అమ్మ వద్దంది. ఆమె మాటను నేను జవదాటను అన్నాడు కృష్ణ బుద్ధిమంతుడిలాగా. కృష్ణ, సంక్రాంతికి మీ ఇద్దరూ మా ఇంటికి రావాలి. వీలుంటే అమ్మని కూడా తీసుకుని రండి. అశ్విని తండ్రి కృష్ణకు ఫోన్ చేశాడు. అమ్మ ఎందుకు? మేము వస్తాము మామయ్య అన్నాడు వినయంగా. 6 నెలల తర్వాత ఇంట్లో అడుగు పెడుతున్న అశ్విని ఆనందానికి అవధులు లేవు. గదిగది తిరిగి చూసింది. పెరడులోకి పరుగు తీసింది. కాఫీ ఇదిగోండి అంటూ భర్తకు కాఫీ ఇచ్చింది సుగుణ. అమ్మాయి, నాకు కూడా కాఫీ ఇవ్వవా? అశ్విని బామ్మ అడిగింది. పెట్టుకోండి, నాకు వేరే పనుంది అంటున్న తల్లిని ఆశ్చర్యంగా చూసింది అశ్విని. వంటగదిలోకి వెళ్తున్న బామ్మను చూసే వాక్కయ్యింది. అశ్విని, భోజనానికి రండి అందరూ అంటూ పిలిచింది సుగుణ. బామ్మ భోజనం తన కంచంలో వడ్డించుకుని తన గదిలోకి వెళ్ళడం గమనించింది అశ్విని. సుగుణ, కొంచెం పప్పు తీసుకుని రామ్మ, గదిలో నుండి అరిచింది బామ్మ. వస్తున్నాను ఆగండి. అందరికంటే మీకు తొందర ఎక్కువ, విసుగ్గా సమాధానం చెప్పింది. తల్లి ఎందుకు బామ్మను అలా విసుక్కుంటుందో అర్థం కాలేదు అశ్వినికి. బామ్మ అప్పుడప్పుడు కళ్ళు తుడుచుకోవడం గమనించింది కూడా. అమ్మ, బామ్మను ఎందుకు అలా విసుక్కుంటున్నావు? పని అయిపోయి నడుమాల్సిన తల్లిని అడిగింది అశ్విని. అశ్విని, నీ ఇంటి విషయం నేనేమన్నా అడిగానా? నా ఇంటి విషయం నువ్వు అడగొద్దు. నేను నీ నుంచే నేర్చుకున్నాను. అత్తగారి పని తగ్గించుకుంటే ఎంత విశ్రాంతి దొరుకుతుందో తెలిసింది. ఇన్ని ఏళ్ళు ఇంట్లో అందరికీ చాకరీ చేశాను. అందుకు నేను అలసిపోవడం తప్పించి నాకు లభించింది ఏమిటి? అడుగుతున్న తల్లిని విచిత్రంగా చూసింది అశ్విని. ఎందుకు అత్తగారు గుర్తుకొచ్చింది అశ్వినికి. కొన్నిసార్లు ఆమె కళ్ళు తుడుచుకుంటుంటే పట్టించుకునేది కాదు. పాపం అత్తగారు అని మనసులో అనుకుంది. రైలులో కూర్చున్నంతసేపు తల్లి ప్రవర్తన గురించి ఆలోచించింది. చెప్పకుండానే తన తప్పు తనకు తెలుసుకునేటట్లుగా చేసిన తల్లికి మనసులోనే జోహార్లు. ఆటో దిగి లోపలికి వెళ్ళిన అశ్విని, అత్తయ్య బాగున్నారా అని అడుగుతున్న అశ్వినిని ఆశ్చర్యంగా చూశారు కామేశ్వరమ్మ. కృష్ణ, మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. అత్తయ్య, 5 నిమిషాల్లో మీకు కాఫీ తెస్తాను అంటున్న కోడల్ని చూసి తెరిచిన నోరిటిని ముయ్యడం మర్చిపోయింది కామేశ్వరమ్మ.